హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్లో ఏమంటే జస్ట్ నెక్స్ట్ డే అనమాట. అప్పగింతలు జరిగాయి కదా, సో ఆ నెక్స్ట్ డే అక్కడ బ్లూ షర్ట్లో చూస్తున్నారా ఎవరో మా శిరీష వాళ్ళ డాడీ. పొద్దున్నే లేచి కిందకు వచ్చేసరికి వాళ్ళ డాడీ బయట ఉన్నారు. ఏంటబ్బా అంకుల్ ఇక్కడ ఉన్నారు అనుకున్నాను. ఏమంటే నిన్ననే కదా అలా వదిలేసి వెళ్ళారు కూతుర్ని, మళ్ళీ ఏంటబ్బా వచ్చారు అనుకున్నాను. ఎందుకు వచ్చారు ఏంటనే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ మోహన ఏమంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, శిరీష ఉంది. సో సేమియా ఉప్మా చేసుకుందామా, జీడిపప్పు ఉప్మా చేసుకుందామా అని అడుగుతున్నాడు మా మోహన. జీడిపప్పు ఉప్మా చేసుకుందాము అంటే సుదర్శన్ మామ చేయమని చెప్తాం అక్క అంటోంది. పాపం కదా సుదర్శన్, వద్దులే మోహన మనమే చేసుకుందాము అని చెప్తున్నాను. కానీ ఏం జరుగుతుందో చూస్తుండండి. ఇంకా శిరీష వాళ్ళ డాడీ ఎందుకు అక్కడ ఉన్నారు అంటే ఈ బీరువా తీసుకొచ్చి ఇచ్చారు మా శిరీష కోసం అంట. నువ్వా? అబ్బా, ఇది ఎక్కడ పెట్టుకోవాలి అంటే పైన రూమ్లో అది ఉందా? అది అంత అంత పెద్దగా ఉంది ఇది. రే ఉండరా నువ్వు, నన్ను క్లోజ్ చెయ్యి రూబీ, క్లోజ్ చెయ్యి. సేమా అంత పెద్దదేనా? సరిపోద్దా దాంట్లో? నన్ను క్లోజ్ చేయరా ఒకసారి, కలర్ చూద్దాం. వాడు పిలుస్తున్నారు చూడు, భలే ఉంది కదా. సునీల్ రూమ్లో ఉంటాయి బాబా, మన సునీల్ రూమ్లో లేవా? ఇంట్లో జీడిపప్పు లేవు, మా సునీల్ రూమ్లో అయితే అలాంటివన్నీ ఉంటాయి కదా. ఇంట్లో కూడా ఉండాలంట, వెతుకుతాను ఉండక్క అని చెప్పేసి వెళ్ళింది. జీలకర్ర బెల్లం కదా, ఆవాలు జీలకర్ర. ఇంకా పెళ్ళిలోనే ఉన్నట్టున్నావు నువ్వు. హ్యాపీ అక్క ఏం చేస్తాను చూసేసి వస్తాను. వాడు రావాడు విన్నాడు. అక్కడే ఉన్నాడు కదా. ఉప్మా చేస్తున్నామండి మేము ఈరోజు మా శిరీష కోసం. వెళ్ళిపోయాడా? పైకి వెళ్ళాడా? రెండు ఇవ్వ దీంట్లో తీసి నాకు. రే బాబా జీడిపప్పులు వేసావా? ఆంటీ వస్తుంది. మర్చిపోయా ఫస్ట్ వేయడము, ఫస్ట్ తేలము మర్చిపోలే. బాగా వేయించితేనే బాగుంటుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది. రే నీకు నువ్వు తినకపోతే నాకు వేసే నా ప్లేట్ తింటా బాబా. అది ఇరక్కొట్టి వేయాలి బాబా, అట్లే ఫుల్గా వేయకూడదు. ఏమా ఆంటీ? మందా శానిటైజరా? ఎవర్రా ఏడుస్తున్నారు? మరకలు పడిపోతాయి. గయ్యాలి గంపలాగా అరుస్తున్నాను కదా, పిల్లలు గోలతో ఏం చేయాలి చెప్పండి. ఇంకా లాస్ట్కి బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాము. హలో. సో ఈరోజు నేను మీకు ఒక యూనిక్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ రివ్యూ పోతున్నాను. అదేమంటే ట్రూ హెయిర్ ఆయిల్స్. మనకి తెలిసే ఉంటుంది, కొంత తెలియకపోవచ్చు, బట్ ఇది నా ఫస్ట్ రివ్యూ అనమాట. ఇదే ట్రూ హెయిర్ ఆయిల్. ఇదేమో 13 ఆయుర్వేదిక్ హర్బ్స్తో చేసిన ఆయిల్. అండ్ మెయిన్గా ఏమంటే దీంట్లో నాకు నచ్చింది ఒకటి ఉంది, అది చెప్తాను. దానికంటే ముందేమంటే నార్మల్గా బెంగళూరు బ్లాగ్స్ పెడుతున్నప్పుడు రెమెడీస్ చెప్తా ఉంటాను, హోమ్ రెమెడీస్, టిప్స్, సంథింగ్ ఏదో ఒకటి చెప్తా ఉండేదాన్ని. సో అప్పుడు ఏమంటే ఆయిల్ గురించి, ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు అంతా మసాజ్ చేసుకొని బాగా హెయిర్ గ్రోత్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, అది ఇదని చెప్తానే ఉండేదాన్ని. దానికంటే ముందు ఇంకోటి కూడా అంటూ ఉండేదాన్ని, వామ్ ఆయిల్. ఏ ఆయిల్ అప్లై చేయాలనుకున్నా కానీ ఆయిల్ని హీట్ చేసుకొని అప్లై చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అంటూ ఉండేదాన్ని. సో నేను ఎప్పుడు అక్కడ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ టైం లేకుండా అట్లా ఇట్లా ఉన్నాను, కేర్ తీసుకోకుండా అట్లా. అక్కడ ఉన్నప్పుడు మాత్రం ఏమంటే ఆయిల్ని హీట్ చేసుకుంటాను, అది వార్మ్ అవుతుంది కదా, అప్పుడు ఆ ఆయిల్ని మనం బాగా
మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటాను. ఒక 1 అవర్ పెట్టుకుంటాను, హెడ్ బాత్ చేసేసుకుంటూ ఉంటుందని. దానివల్ల చాలా బాగుండేది అనమాట. మనకి స్ట్రెస్ తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని స్ట్రెంగ్త్గా పెడుతుంది కూడా. రఫ్గా ఉండటము ఈ మధ్య చూస్తూనే ఉన్నారు కదా నా హెయిర్ ఎలా ఉంటా ఉందో, అసలు ఏం పట్టించుకోవట్లేదు. సో అలా ఉండకుండా మంచిగా ఉండేది, హెల్దీగా ఉండేది అనమాట. అలా ఈ ఆయిల్ ఏమంటే దీంతో పాటు వీళ్ళు ఇది ఒకటి ఇచ్చారు. ఇది నాకు చాలా నచ్చింది. ఎంత స్మాల్గా, ఎంత క్యూట్గా, ఎంత బాగుంది కదా. ఏంటి ఇది అంటే ఇది జస్ట్ ప్లగ్ ఇన్ చేసేసుకోవాలి. దీంట్లో మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇది ఒక 4 మినిట్స్ అలా పడుతుంది హీట్ అవ్వడానికి. ఒక 65% అలా హీట్ అయిపోయిన తర్వాత ఏమంటే అదే ఆఫ్ అయిపోతుంది. మన దానికి తెలుస్తుంది అనమాట మనకి ఎంత టెంపరేచర్ అవసరం, ఎంత హీట్ ఉంటే సరిపోతుంది అనేసి. సో అది ఆఫ్ అయిపోగానే మనకి తెలుస్తుంది కదా. ఆ ఆయిల్ తీసుకొని, అంటే వామ్ ఆయిల్ తీసుకొని, దాంతో నేను చూపిస్తాను ఎలా యూస్ చేస్తాను కూడా. దాంతో అలా మసాజ్ చేసుకుంటే ఎంత బాగుందో అసలు. సో ఇది నాకు చాలా నచ్చింది. ఇంకా దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చాను. అయితే నేను ఎలా అప్లై చేస్తాను, ఎలా యూస్ చేయాలి జస్ట్ ఈ ఆయిల్ అనేది చూపిస్తాను. మామూలుగా సో ఇలా ఫస్ట్ ఈ ఆయిల్ హీట్ అని ప్లగ్ ఇన్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, మీకు తెలిసిపోతుంది ఎలా యూస్ చేయాలి అనేది కూడా. లేదా ఫస్టే ఈ ఆయిల్ హీటర్లో ఆయిల్ పోసేసి ప్లగ్ ఇన్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకొని మనం జస్ట్ ఇంకా ఆన్ చేసేసుకోవచ్చు. స్విచ్ ఆన్ చేయగానే ఆ రెడ్ కలర్ ఇండికేటర్ ఉంది కదా, అది ఆన్ అవుతుంది. సో ఇదేమంటే ఒక మోడ్రన్ వే అనమాట. ఇంకా ఈ ఆయిల్ ఏమంటే ఒక 65 degrees అలా హీట్ అవుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది అనమాట ఇండికేటర్. అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా అప్లై చేసేసుకోవడం. ఎంత టెంపరేచర్ అవసరమో అంత హీట్ అవుతుంది. ఇంకా మన హెయిర్ ఏమంటే ట్యాంగిల్ ఫ్రీ చేసేసుకొని ఇంకా అప్లై చేసేసుకోవడమే. ఈ మధ్య ఏమంటే నాకు లైట్గా హెయిర్ ఫాల్, ఈ మధ్య అస్సలు కేర్ తీసుకోలేదు నేను హెయిర్ మాస్క్ అప్లై చేయడం కానీ. ఒక 20 days నుండి నార్మల్గా అయిపోయాను, అసలు కేర్ తీసుకోవడమే లేదు. హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, భయం వేస్తూ ఉంది. సో వామ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటుంది. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. ఇంకా ఆయిల్ జస్ట్ అలా అప్లై చేసుకోకుండా మంచిగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేయండి. 1 hour పెట్టుకోండి, హెడ్ బాత్ చేసుకోండి. ఇంకా ఈ ట్రూ హెయిర్ ఏమంటే 100% న్యాచురల్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హార్మ్ఫుల్ కెమికల్స్. ఇంకా ఇదేమంటే గుడ్నెస్ ఆఫ్ 13 novel హర్బ్స్ లైక్ ఆమ్లా, బ్రింగరాజ్, హైబిస్కస్ ఎక్సెట్రా. ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు ఆనియన్ షాంపూ, ఆనియన్ హెయిర్ ప్యాక్ ఏది బెస్ట్ ఆశా ఏంటి అనేసి. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఆనియన్ మంచిది, హెయిర్కి అప్లై చేయండి అనేసి. కానీ చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటారు కదా. సో తెలియకపోతే ఈ ట్రూ హెయిర్ 3 factor హెయిర్ అనాలిసిస్ చెక్ చేయండి. అదేమంటే ఆయుర్వేదిక్ డాక్టర్తో డెవలప్ చేసింది. మన హెయిర్ టైప్, బాడీ టైప్ చూసి వాళ్ళు సజెస్ట్ చేస్తారు మనకి ఎలాంటిది కావాలి, మనకి హెయిర్ ఏ షాంపూ, ఆయిల్ అన్నీ సజెస్ట్ చేస్తారు అవన్నీ. ఇంకా ఒక 4 products షాంపూ, హెయిర్ ఆయిల్, సీరం, ఇంకా సప్లిమెంట్ అన్నీ కలిపి 689 rupees అంతే ఉంటుంది. ఇంకా దాంతో న్యాచురల్ సప్లిమెంట్స్ ఫ్రీగా కూడా వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇంకా 20% ఆఫ్ కూడా ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి తీసుకున్నారు అంటే లిమిటెడ్ ఆఫర్ అనమాట. ఇంకా మనం ఆ లింక్ నుండి పర్చేస్ చేసుకుంటే 5% ఏమంటే రూరల్ గర్ల్స్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది. ప్రోడక్ట్ ట్రై చేయండి తప్పకుండా. సో బాగుంది కదా హెయిర్ ఆయిల్, నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ మెయిన్గా గృహప్రవేశం, మా చిన్నత్త సుగుణత్త, మా అత్తయ్యకి ఫేవరెట్ చెల్లి అని చెప్పాను కదా నలుగు వ్లాగ్ అప్పుడు. సో ఆ ఆంటీ వాళ్ళ హౌస్ అనమాట. ఆ హౌస్ గృహప్రవేశం తిరుపతిలోనే హౌస్. ఆంటీ వాళ్ళు యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటారు. ఇంకా ఇక్కడ హౌస్ అంటే ప్లేస్ ఉండింది, ఇంకా హౌస్ కట్టుకున్నారు. ఇండివిజువల్ హౌస్ 1 BHK, యాక్చువల్లీ 3 BHK కట్టుకోవాలనుకున్నారు. మళ్ళీ సడన్గా ఎందుకో తెలీదు 1 BHK కట్టుకున్నారు. ఇంకా ఆ హౌస్ గృహప్రవేశం ఆ నెక్స్ట్ డే అనమాట. ఎర్లీ మార్నింగ్ రమ్మన్నారు 4 o'clockకి. సో అంత ఎర్లీ మార్నింగ్ మాకు కుదరలేదు. నాకు, మోహనాకి, లక్ష్మికి, శిరీషాకి రాలేకపోయాము. ఏమంటే చాలా టైర్డ్ అయిపోయాను. నాకైతే ఆ హ్యాండ్ పెయిన్, అదే వ్యాక్సిన్ వేశారు కదా ఫస్ట్ డోస్, అప్పుడు ఆ హ్యాండ్ అయితే చాలా పెయిన్ వచ్చింది. ఆ ముందు రోజు మిల్కీని ఎత్తుకొని తిరిగాను, ఫిజ్గార్ని ఎత్తుకున్నాను. సో దానివల్ల ఏమో తెలీదు చాలా పెయిన్ ఉండింది. నైట్ అంతా సఫర్ అవుతానే ఉన్నాను. సో అలా ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం, టైర్డ్ అయిపోయి రాలేకపోయాము. ఇక్కడ ఏమంటే మా అత్తయ్య ఇంకా మా సుదర్శన్ మాత్రం వచ్చేసారు 4 o'clockకి పాపం లేసి. మా అత్తయ్య అక్కడ కూర్చోమన్నారు, మా సుదర్శన్ వీడియో షూట్ చేస్తుంది. అందరినీ కవర్ చేయాలి కదా, చేయడు. ఇంకా ఆవుని, దూడని తీసుకువెళ్ళడం గృహప్రవేశం అప్పుడు చాలా మంచిది కదా. సో అందుకే అనమాట ఆవు, దూడ ఫస్ట్ తీసుకెళ్తున్నారు. ఇంకా ఇక్కడ పింక్ శారీలో చూస్తున్నారా, ఆ ఆంటీ ఎవరు అంటే మా అత్తయ్య వల్ల ఇంకొక చెల్లి, భాగేశ్వరి ఆంటీ అని చెప్పాను, చూసారా. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో చూపిస్తాను. ఆంటీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేసి. సో ఆంటీ మా వంశీ ఉంది కదా, వాళ్ళ మమ్మీ అనమాట.
అంటే అను సాగర్ వాళ్ళ అమ్మమ్మ. ఇంకా పింక్ డ్రెస్లో ఉంది చూసారా, ఆ అమ్మాయి వచ్చి నేను పప్పి పప్పి అంటుంటాం కదా, రాహిత్య తన పేరు. చిన్న కూతురు మా సుగుణ ఆంటీ వాళ్ళ చిన్న కూతురు. పెద్ద కూతురు వచ్చి దివిజ, తను రాలేకపోయింది. సో తనకి ఒక ఇంటర్వ్యూ ఎక్కడో అటెండ్ అవ్వాల్సి వచ్చి సో తను రాలేకపోయింది. వస్తాను, నేను వెళ్ళిన తర్వాత వస్తాను, మన పోయి తీసుకురావాలండి. మనం తీసుకురాము వస్తాను, వాళ్ళని ఎత్తద్దని చెప్పి తీసుకొస్తాను. ఏమమ్మా అగ్రహించుకుంటాం అది ఒడూరు బుద్ధి జరుగునా పక్క జరుగు. నాకు ఇక్కడ ఈ గృహప్రవేశం చూస్తూ ఉంటే బెంగళూరు హౌస్ గృహప్రవేశం గుర్తుకు వస్తూ ఉంది. నేను సుదర్శన్ చేసుకున్నాం కదా, అదేందో అదొక గృహప్రవేశం అనమాట. కాకపోతే ఆ వ్లాగ్ మాత్రం సూపర్ హిట్ అయింది అప్పుడు. సో ఏదేదో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, నాకు సుదర్శన్కి ఏమీ తెలియదు. అది తెలిసినంత వరకు ఏదో చేసేసుకున్నాము, హడావుడిగా గందరగోళంగా, ఒకటి చేయబోయి ఒకటి చేసి సో అలా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే ఓ ఇన్ని చేయాలా, ఇలా చేయాలా అనిపిస్తూ ఉంది. ఇంకా ఆంటీ వాళ్ళ దేవుడు గది చూసారా, చిన్న బాక్స్ లాగా ఉంది. సో అంతే అలానే పెట్టుకుంటారంట, పెద్దదిగా అలా ఏం పెట్టుకోరంట. ఆంటీ ఇంతకుముందు ఒక హౌస్లో ఉన్నారు, సో అక్కడ కూడా అంతే అమ్మ ఇలానే పెట్టుకున్నాను, నాకు పెద్దదిగా పెట్టుకోవాలంటే ఇష్టం ఉండదు అనేసి అంటున్నారు. కవర్ చేసినామమ్మా, కవర్ చేసినా. ఏమడిగింది మమ్మ, పాప ఏమడిగింది మమ్మ, టెంకాయ కొడుతున్నాం అంటే కొట్టచ్చా అంటే ఊపేసి మళ్ళా పెట్టారు. నేను పెట్టారు కింద పోయినాక మళ్ళీ ఇంకా దాని లోపల పెట్టాలి, పాలు లోపల పెట్టి ఈ నెల అంతా అంతే రే, అట్లా ఉంటుంది. ఫస్ట్ పొంగిచ్చేశారు, మళ్ళీ వీడియో కోసం సెకండ్ టైం పొంగిస్తున్నారు పాలు. అక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. క్లాస్ లేదమ్మా, అప్పుడు దగ్గరగా లేమో, ఇప్పుడు దగ్గరగా తీసుకోవచ్చు. నీ మాటతో కూడా నీ దగ్గరికి అవసరం చెప్ప మా స్టైల్ ఎక్కువైపోయింది బా, ఇంకేం చేయలేదు. స్లిమ్ ఫిట్ లో 4కి స్టార్ట్ చేశారు పూజ, తెల్లవారిపోయింది కూడా. ఇంకా మా కుమార్ చూసారా అక్కడ వచ్చేసాడు. ఇంకా మా అత్త ఇందాక చూపించలేదు కదా, సో అక్కడ కూర్చో ఉన్నారు.
ఇంకా ఆ రోజు ఫ్రైడే. సో ఫ్రైడే ఏమంటే మా టెడ్డీకి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. యాపీకి ఫస్ట్ డే క్లాస్ అనమాట. వాడికి ఫస్ట్ డే నుండి స్టార్ట్ చేసామంటే వాడికి కొత్తగా ఉండదు, కొంచెం ఏమంటారు అలవాటుగా ఉంటుంది అనేసి అనుకున్నాను. కానీ సడన్గా గృహప్రవేశం ఉండేది మర్చిపోయాను. నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ కావట్లేదు మా సుదర్శన్. చేంజ్ కదా అమ్మ దగ్గర తీసుకో. అమ్మ టీ పెడతాను. ఇంకా నేను నైట్ అంతా నాకు హ్యాండ్ పెయిన్ అని చెప్పాను కదా, అది ఎలా తగ్గిందో నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడ రా లైటింగ్ ఉంటుంది. చూసారా, లైటింగ్ ఉండే దగ్గర తీయడు, లైటింగ్ లేని దగ్గర తీస్తాడు నన్ను సుదర్శన్. అక్కడ లైటింగ్ లేదంటే ఇక్కడికి రమ్మన్నాడు, ఇక్కడ అసలు లైటింగే లేదు కదా. రెడీ నా వెళ్దామా? సో ఇంకా నేను మోహన మా ఫిజ్గాడు సుదర్శన్తో వెళ్తున్నాం. పిల్లలు ఇంకా లేయలేదు. ఇంకా సర్లే వాళ్ళ క్లాసెస్ ఉన్నాయి ఎందుకులే అనుకున్నాము, ఇంకా లేపలేదు వాళ్ళని. ఇంకా శిరీష ఏమంటే శిరీష కూడా లేయలేదు. ఇంకా మా లక్ష్మి అంటే అక్క వదిన మీరు వెళ్ళేసండి వదిన, పిల్లలతో ఎక్కడలే వదిన అక్కడ కూడా అనేసి అనింది. పాపం తను కూడా ఇంకా పడుకుంటా ఉండింది. మేము వెళ్ళేసరికి 6 అయింది అనమాట. 6కేమో అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళగానే ఆంటీ ఏమంటే ఫస్ట్ టెంకాయ కొట్టాడమ్మా అని చెప్పి లోపల పంపించారు నన్ను మోహనాని. హౌస్ అంతా చూపిస్తాను మీకు క్లియర్గా, బట్ కొద్దిగా ఈ ఫార్మాలిటీస్ అయిపోనివ్వండి, కమింగ్ చూపిస్తాను. అంటే ఇక్కడ ఈ బ్లాగ్లోనే చూద్దురు. కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అయ్యో పిల్లల్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. ఇక్కడ ఎంత స్పేషియస్గా ఉంది, ఇక్కడ అంతా బాగా ఆడుకుంటూ ఉండొచ్చు కదా. పాపం లాస్ట్ నైట్ అంతా వాళ్ళు వస్తాం అంటానే ఉన్నారు, తీసుకెళ్తాం అంటూనే ఉన్నాము. అనుకోకుండా ఇలా అయిపోయింది. పక్క రోజు ఇంకా మేమే రావాల్సి వచ్చింది. హాబ్ అది ఎలక్ట్రిక్ స్టవ్ అంటే హాబ్ అంటున్నా. అవునా అడిక హాబే, లోపల పెట్టుకోలేదు. ఇంకా నాకు మాత్రం ఆ గడప డోర్ అంతా భలే నచ్చేసింది, ఎంత బాగుందో అనిపించింది. శుభం ఆవు ప్యాడ్ వేస్తే 3 BHK అన్నావు కదా. మూయిన అవసరంలో దాక్కోవచ్చు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. సో బ్రేక్ఫాస్ట్కి ఎన్ని వెరైటీస్ చేశారో అవి కూడా చూపిస్తాను మీకు, బట్ నేను పెట్టుకోవచ్చు అనమాట. వెరైటీస్ అన్నీ పాపం మా రూబీ, టెడ్డీ, యాపీ వీళ్ళు చెప్పినవే అనమాట మెనూ అంతా. సుగుణ ఆంటీ ఏమంటే కాల్ చేసి పిల్లల్ని అడిగి చెప్పమని చెప్పారు. సో హారిక వీళ్ళని అడిగి కనుక్కొని ఏమేమి కావాలి అన్నీ పాపం అవే తెప్పించారు అక్కడ. ఇంకా టెడ్డీ రూబీ వాళ్ళైతే ఇన్ని వెరైటీస్ చెప్తారనేసి అస్సలు అనుకోలేదు. వెజ్లో అది కాక ఏమంటే రోజు పాపం ఇడ్లీ తిని విసుగు వచ్చేసి హోటల్స్లో ఏమేమి తింటామో అవన్నీ ఆర్డర్స్ ఇచ్చారు ఇక్కడ. సో హౌస్ బయటంతా ఇలా ఉంటుంది, ఇలా చూపిస్తున్నాను ఇక్కడ నుండి. ఎంతైనా ఇండివిజువల్ హౌసే కదా, అంటే మన నేటివ్ అన్నప్పుడు ఇండివిజువల్ హౌస్ ది బెస్ట్ కదా. ఇంకెక్కడైనా బయట ఊర్లలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇన్ని డేస్ 1.5 years నుండి మేము అక్కడ సరిగా లేము. అక్కడ అది సేఫ్గా ఉంది హౌస్ అంటే అక్కడ సెక్యూరిటీ అవంతా ఉంటాయి కాబట్టి. సో అలాంటప్పుడు అలాంటి అపార్ట్మెంట్స్ కరెక్ట్. కానీ మన హౌస్ అంటే మన నేటివ్ మన ఊరు మనకి ఉన్నప్పుడు ఇండివిజువల్ హౌస్ బెస్ట్ అనిపిస్తుంది నాకు.
ఇందాక చూపించానే ఫస్ట్ బ్రెడ్ హల్వా, అది హైదరాబాద్ స్పెషల్ కదా, నాకైతే ఎంత ఇష్టమో, భలే ఇష్టమో. అది వీళ్ళు చెప్పలేదు, ఆంటీయే తెప్పించారు. ఇంకా చపాతీ, పూరి, ఇది వచ్చి పొంగల్ ఉండింది, వేడిగా ఉండింది. అది ప్రసాదం ఇస్తారు చూసారు, తిరుమలకి వెళ్తే కప్లో పెట్టి అలా ఇచ్చారు, ఎంత ఎమ్మీగా ఉండిందో. ఇంక ఇది వచ్చి క్యాష్యూ నట్ కర్రీ అడిగారు, పన్నీర్ కర్రీ అడిగారు. ఆ రెండు కలిపి కర్రీ చేయించింది ఆంటీ. ఇంకా పూరి కుర్మా, ఇంకా చట్నీ. ఇంకా మా అబ్బు, మా హారిక, మా సాగర్, మా కృష్ణవేణ ఆంటీ, వెంకటేయన్న, వీళ్ళందరూ. ఇంకా డోర్ కనిపిస్తుంది, అది వచ్చి బాత్రూమ్. ఇంకా స్టోర్ రూమ్ కూడా ఉందంట, చూపిస్తాను. అదా అది కుమార్, అది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ వ్లాగ్లో శారీ లింక్ అడిగారు కదా, డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలనుకోవాలి చెక్ చేయండి. చాలామంది అడిగారు, దాని లింక్ పెడుతున్నాను డిస్క్రిప్షన్లో. రామోన, నన్ను నాకు హెల్ప్ చేద్దురా, రావా రేపు ఫిష్గా రారా నువ్వు. నాకు ముగ్గు తీసానా, ఒక్క నిమిషం అంటే వస్తున్నా అంటే, ఒక్క నిమిషం. సుదర్శన్ మాటల్లో బిజీగా ఉన్నాడు అంటే, సుదర్శన్ బిజీ తీసాడా ఆంటీ వీడియోస్? అవునా, రే సాగర్ అట్లా తీరా, ఊరికి అట్లా డోర్ అట్లా తీరా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం వస్తున్నా. హారిక తీస్తావా? సరే ఆంటీ. హారిక ఇట్లా తీసుకుంటా అనుకుంటావేమో. అవునవునా అంటే ఇటు సైడ్ అన్నా అంటే. ఇంకా అక్కడ అందరికి ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ తెస్తారు కదా, సో ఏ కలర్ ఎవరికి కావాలో కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఇంకా కృష్ణవేణి ఆంటీ ఏమంటే ఆ కలర్ కావాలని సెలెక్ట్ చేశారు. ఇంకా కృష్ణవేణి ఆంటీ ఫస్ట్ ఆడబిడ్డ అనమాట మా ఆంటీ వాళ్ళందరికీ. సో ఫస్ట్ ఆంటీకి తాంబూలం ఇస్తున్నారు. ఇంకా హౌస్ చూస్తుంటే చాలా చిన్నదిగా అలా ఉంది కదా. యాక్చువల్లీ ఆంటీ హైదరాబాద్లో ఉంటారు అని చెప్పాను కదా, జస్ట్ ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఇక్కడ ఉండడానికి అనమాట అలా హౌస్ కట్టుకున్నారు అంతే. మోస్ట్లీ ఆంటీ ఇంకా హైదరాబాద్లోనే ఉంటారు. ఫస్ట్ పిల్లలు ఇంటర్ చదివేంత వరకు తిరుపతిలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి అలా అనేసి దానికోసమే హైదరాబాద్కి వెళ్ళిపోయారు.
నార్మల్గా దేవుడి గది అంటే ఒక రూమ్ లాగా చేసుకుంటారు కొందరు. చాలా చాలా పటాలు పెట్టుకుంటారు, అలా ఉంటారు కదా. ఆంటీ అలా ఇష్టం ఉండదంట, ఒక్కటే వెంకటేశ్వర స్వామి పట్టం ఒక్కటే పెట్టుకుంటారంట. ఇందాకేమంటే పూలు ఎక్కువ లేవేమో అనుకొని కొద్దిగా వేశారంట మా మీద. ఇప్పుడు మళ్ళీ పూలు ఉన్నాయనేసి మళ్ళీ వేస్తున్నారు. అత్త ఇటుకు అత్త పెట్టుకునింది ఇక్కడ చేస్తా తీసుకో కింద స్టూల్ ఒకటి వేసుకోకము నాకు. అంటే అప్పుడు ఇది మొత్తం హాల్ కింద వచ్చి పెట్టుకున్నారు. ఎక్కడ లేదు అంతా చూడు లోపల ఉన్నారు. అందరి ఫేసెస్ చూస్తుంటే ఎంత డల్గా అయిపోయాయో కదా, అంత టయర్డ్ అయిపోయాము ఈ పెళ్ళితో. ఇక్కడేమో అసలు కళే లేదు మా ఫేసులో, ఎవరి ఫేసులో కళ లేదు, నవ్వు లేదు, అదేదో డల్గా ఉన్నాం అందరము. మా ఉషా అయితే ఓ అని వాగుతూ ఉండేది, ఇక్కడికి వచ్చేది మాటలే రావట్లే, గమ్ముగా ఉంది. అదే చూస్తూ ఉన్నాను నేను. మామ వాళ్ళు కూడా వచ్చింటే అందరూ ఉన్నారు. పెద్దమ్మకి కోడలందరూ ఒకే దగ్గర ఉన్నారు. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అమ్మ వాళ్ళు ఏముంది 2 నిమిషాలు కూర్చోండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? అతని ఫ్రేస్ సో అలా ఆంటీ వాళ్ళ గృహప్రవేశం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళగానే మా టెడ్డీ హ్యాపీకి క్లాసెస్, హ్యాపీకి ఫస్ట్ డే క్లాస్, అదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను.
దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.